హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఛాంపియన్ ట్రోఫీ 2025లో వచ్చేసరికి ఏ జట్లు సెమీఫైనల్ చేరుతాయని అయితే టీమిండియా మాజీ క్రికెట్ రవి శాస్త్రి అయితే చెప్పడం జరిగింది ప్రిడక్షన్ రూపంలో. అదేవిధంగా ఛాంపియన్ ట్రోఫీలో ఆ జట్టు మాత్రం అయితే చాలా అంటే చాలా డేంజరస్ టీం అని అయితే చెప్పడం జరిగింది. అసలు సెమీస్కి వెళ్ళే టీం ఏంటి, ఆ జట్టు ఏ జట్టు డేంజరస్ టీం, వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఛాంపియన్ ట్రోఫీ 2025 వచ్చేసరికి ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు అయితే జరగబోతుంది. దీనికి సంబంధించి షెడ్యూల్ ఇప్పటికే రిలీజ్ చేయడం జరిగింది. అన్ని జట్లు కూడా ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించి స్క్వాడ్ని అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఛాంపియన్ ట్రోఫీ కోసం అయితే అన్ని జట్లు అయితే సిద్ధమవుతున్నాయి. చాలామంది మాజీ క్రికెటర్లు మాత్రం అయితే ఛాంపియన్ ట్రోఫీలో ఏ జట్లు సెమీఫైనల్ చేరుతాయి, అదేవిధంగా ఏ జట్టు విజయం సాధించే అవకాశం అనేది ఒక ప్రిడిక్షన్ రూపంలో అయితే చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వచ్చేసరికి టీమిండియా మాజీ క్రికెటర్ రవి శాస్త్రి గారు మాత్రమైతే ఛాంపియన్ ట్రోఫీలో సెమీఫైనల్ చేరే జట్ల గురించి, అదేవిధంగా ఛాంపియన్ ట్రోఫీలో ఏ జట్టు చాలా డేంజరస్ అనే టీం అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఛాంపియన్ ట్రోఫీలో వచ్చేసరికి పాకిస్తాన్ టీం అయితే చాలా అంటే చాలా డేంజరస్గా అయితే కనిపిస్తుందని అయితే రవి శాస్త్రి అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే రీసెంట్ టైంలో మన పాకిస్తాన్ మాత్రం అయితే అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది. సౌత్ ఆఫ్రికా గడ్డపైన మెరుగైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది. అలాంటి టీంను పాకిస్తాన్ గడ్డపైన పాకిస్తాన్ టీంను ఓడించాలంటే చాలా కష్టంతో కూరుకున్న పని అని చెప్పుకోవడం జరిగింది. ఒకవేళ పాకిస్తాన్ జట్టు సెమీఫైనల్ చేరితే మాత్రం అయితే ఖచ్చితంగా కప్పు గెలిచే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా సెమీ చేరిన తర్వాత పాకిస్తాన్ ఓడించడానికి మిగతా జట్లకైతే చాలా ఇబ్బంది అవుతుందని అయితే రవిశాస్త్రి అయితే చెప్పడం జరిగింది. గ్రూప్ దశ మ్యాచ్ల్లోనే పాకిస్తాన్ ఓడిపోతే ఏం కాదు, సెమీస్ చేరితే మాత్రం అయితే చాలా కష్టం అవుతుందని అయితే చెప్పడం జరిగింది. ఛాంపియన్ ట్రోఫీ గెలిచేదాల్లో పాకిస్తాన్ చూస్తే హాట్ ఫేవరెట్గా ఉండే అవకాశం ఉంది. చాలా డేంజరస్ టీం అయితే నేను అనుకుంటున్నాను అయితే చెప్పడం జరిగింది. పాకిస్తాన్లో చూసుకుంటే బ్యాటింగ్లో వచ్చేసరికి బాబర్ ఆజమ్, రిజ్వాన్ మాత్రం అయితే బ్యాటింగ్ పొజిషన్లో కీ రోల్ పోషించే అవకాశం ఉంది. వీరిద్దరు రాణిస్తే మాత్రం తిరిగి ఉండదు. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో షాహిన్ షా అఫ్రీది, అదేవిధంగా నసీం షా మాత్రం అయితే అత్యంత ప్రమాదకరమైన బౌలర్స్ అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా ఈ 4 ప్లేయర్ల పైన పాకిస్తాన్ మొత్తం ఆధారపడి ఉంటుందని అయితే రవిశాస్త్రి అయితే చెప్పడం జరిగింది. ఇదే వ్యాఖ్యలు కూడా మన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ కూడా ఏకీభవించడం జరిగింది. నేను కూడా అదే అనుకుంటున్నాను అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఛాంపియన్ ట్రోఫీ 2025లో వచ్చేసరికి సెమీస్ చేరే జట్ల పైన రవిశాస్త్రి మాత్రం అయితే ప్రిడిక్షన్ రూపంలో అయితే చెప్పడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే సెమీస్ చేరే జట్లలో ఆస్ట్రేలియా, ఇండియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ దేశాలు అయితే ఉండడం జరిగినాయి. 4 దేశాలు మాత్రం అయితే సెమీఫైనల్ చేరే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి. ఈ 4 జట్లో ఏదో ఒక జట్టు అయితే ఛాంపియన్ ట్రోఫీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అయితే రవిశాస్త్రి అయితే చెప్పడం జరిగింది. మరి చూద్దాం రవిశాస్త్రి గారు చెప్పినట్లుగా మరి 4 జట్లు ఏదైనా జట్టు నిలుస్తుంది అనూహ్యంగా. మరి చిన్న చిన్న సెమీఫైనల్ టైటిల్ ఎగరేసుకోకపోతే అయితే చూడాలి. ఛాంపియన్ ట్రోఫీ వచ్చేసరికి ఫిబ్రవరి 19 నుంచి అయితే జరగబోతుంది. ఫిబ్రవరి 19 తొలి మ్యాచ్ పాకిస్తాన్ తోటి అయితే న్యూజిలాండ్ జట్టు అయితే తలపడడం ఉంది తొలి మ్యాచ్ వచ్చేసరికి. మరి చూద్దాం ఛాంపియన్ ట్రోఫీలో మన టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అప్పటి వీడియోలో మనకు క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.